మనోజ్ బాజ్పాయ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి 2 భాగాలు మంచి విజయవంతం కావడంతో ఈ సీజన్ మీద అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుందా లేదా అనే విషయాలు ఈ రివ్యూలో చూద్దాం. ఈసారి నాగాలాండ్ సరిహద్దు రాష్ట్రాల తీవ్రవాదాన్ని టచ్ చేస్తూ సీజన్ 3 తెరకెక్కింది. సీజన్ మొదటి భాగంలో నాగాలాండ్లో వరుస పేలుళ్లు సంభవించడంతో సిరీస్ మొదలవుతుంది. అక్కడ తీవ్రవాద గ్రూపులతో శాంతి, అభివృద్ధి గురించి పీఎం ఏర్పాటు చేసిన ఆపరేషన్ సహకార్ గురించి చర్చించడానికి ఎన్ఐఏ చీఫ్ కులకర్ణి శ్రీకాంత్ తివారీని వెంటబెట్టుకుని నాగాలాండ్కు వెళ్తాడు. ఆ సమయంలో వీరిపై అటాక్ జరుగుతుంది. ఈ దాడిలో కులకర్ణి మరణిస్తాడు. శ్రీకాంత్ తివారీ తీవ్రంగా గాయపడతాడు. వీరిపైన దాడి చేసింది రుక్మా అనే డ్రగ్ డీలర్. ఇదే కథలో అసలైన మలుపు. దాడిలో తీవ్ర గాయాలు పాలైన శ్రీకాంత్ హాస్పిటల్లో రికవర్ అవుతాడు. అయితే వీరి మధ్య ఎవరో స్పై ఉన్నారని శ్రీకాంత్ అనుమానిస్తూ ఉంటాడు. ఈ దాడిలో శ్రీకాంత్ మాత్రమే బతికి ఉండడంతో ఎన్ఐఏ అతనిపై విచారణ మొదలు పెడుతుంది. శ్రీకాంత్ను సస్పెక్ట్ను చేస్తుంది. అతడిని డిస్మిస్ కూడా చేస్తుంది. అయితే వీరి సమాచారం శ్రీకాంత్ ఫోన్ నుండే లీక్ అయిందని తెలియడంతో కులకర్ణి మరణానికి శ్రీకాంత్ని బాధ్యుడిగా చేస్తూ అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది. దాంతో శ్రీకాంత్ కుటుంబంతో పాటు కొలీగ్ జేకేను తీసుకుని పరారీ అవుతాడు. మరోపక్క పీఎం కాన్వాయ్పై బాంబు దాడి చేస్తాడు రుక్మా. అయితే నాగా తీవ్రవాదుల హస్తం ఈ దాడుల వెనక లేదని, రుక్మా దీని వెనుకున్నాడని తప్పించుకు తిరుగుతున్న శ్రీకాంత్ తెలుసుకుంటాడు. మరోపక్క సమస్య పెద్దదని తెలుస్తుంది. మయన్మార్ బోర్డర్లో చైనీస్ ఫీనిక్స్ గ్రామాల్లో జరుగుతుందేమిటి? అసలు తీవ్రవాదానికి మయన్మార్కు లింక్ ఏంటి? పాకిస్తాన్కు ఏమైనా సంబంధం ఉందా? ఈ పేలుల వెనక ఉన్న మేరా ఎస్టీన్ ఎవరు? ఇక రుక్మాను శ్రీకాంత్ పట్టుకున్నాడా? ఆయుధ డీలింగ్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ సీజన్ 3 చూడాల్సిందే. మొదటి 2 సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్ కొంచెం ఆ రేంజ్లో లేదనే చెప్పొచ్చు. కథ ఒక పక్క తీవ్రవాదం చుట్టూ తిరుగుతూనే మరొక పక్క శ్రీకాంత్ తివారీ కుటుంబంలో జరిగే సంఘర్షణకు కూడా సమాంతరంగా పెద్ద పీట వేసింది. శ్రీకాంత్ తన వైఫ్ సుచిత్రతో ఉన్న గ్యాప్, డైవోర్స్కు అప్లై చేయడం, కూతురుతో ఉన్న చిన్న గ్యాప్, కొడుకు, ఇలా ఫ్యామిలీ అంశాలు ఎప్పటిలాగే బాగానే ఉంటాయి. మరోపక్క డ్రగ్ డీలర్ రుక్మాకు కూడా ఒక ప్రేమ కథను పెట్టారు. రుక్మా గర్ల్ ఫ్రెండ్ ఎన్ఐఏ అటాక్లో చనిపోవడంతో అతను దానికి బాధ్యుడిగా శ్రీకాంత్ తివారీని చేసి అతనిపై పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇక రుక్మా గర్ల్ ఫ్రెండ్కు ఉన్న ఒక చిన్న కొడుకుతో ఇతనికి అనుబంధం ఉంటుంది. ఆ చిన్న పిల్లాడిని పీఎం కాన్వాయ్పై దాడి కోసం వాడుకునే సీన్ బాగుంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ మొదటి 2 సీజన్లలో ఉన్న కామెడీకు ఈ సీజన్లో ఇంపార్టెన్స్ తక్కువ. సిరీస్లో మొత్తం తీవ్రవాదం, మయన్మార్తో బోర్డర్లో ఉన్న ఇబ్బందులు, చైనా, పాకిస్తాన్, ఇలా కథ పరిమితి చాలా పెద్దది. సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఫర్జీ సిరీస్లో విజయ్ సేతుపతి చేసిన మైకేల్ పాత్ర 6వ భాగంలో ఎంట్రీ ఇస్తుంది. శ్రీకాంత్కు బోర్డర్ దాటడంలో సహాయం చేసే పాత్ర అది. ఎప్పటిలాగే విజయ్ సేతుపతి స్టైల్లో ఉన్న కాసేపు అలరిస్తుంది. ఇక సీజన్ 1లో ఉన్న సందీప్ కిషన్ క్లైమాక్స్లో ఎంట్రీ ఇస్తాడు. ఆ పాత్రకు ప్రాధాన్యత బాగానే ఉంది. ఇక కొలీగ్గా చేసిన జేకే పాత్ర నవ్విస్తుంది. కాకపోతే డైలాగుల్లో అశ్లీలత కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక ప్రియమణి పాత్రకు చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఈ సీజన్ను చాలా ప్రశ్నలతో ముగించారు దర్శకులు రాజ్ అండ్ డీకే. శ్రీకాంత్ పాత్ర మయన్మార్లో ఏమవుతుంది? రుక్మా పాత్ర ముగింపు, ఆయుధాల డీల్ ఏమైంది? ఇలా చాలా విషయాలకు సరైన ఆన్సర్ దొరకలేదు. టెక్నికల్గా అయితే మరీ హై అండ్ లేదని చెప్పొచ్చు. పర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్లో అటాక్ సీన్ బాగుంటుంది. క్లైమాక్స్ కూడా ఓకే. మనోజ్ బాజ్పాయ్ మాత్రం ఎప్పటిలాగే అదరగొట్టాడు.